హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ములక్కాడ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో రైస్, సాంబార్లోకి, రసంలోకి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ చెట్లో నుంచి కొన్ని ములక్కాడల్ని పీక్కున్నాను. ఇలా ఫ్రెష్గా ఉండే ములక్కాడలతో ఫ్రై ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకున్న ములక్కాడల్ని మన ఫింగర్ ఉంటుంది కదా, 1 ఫింగర్ అంత పొడవుతో అన్ని ములక్కాడల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకే సైజులో ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ములక్కాడల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా స్లోగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన ములక్కాడ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ములక్కాడలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇలా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన ములక్కాడల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్కి తగినంత కారం పొడి యాడ్ చేసుకోవాలి. అలానే నేను ఇక్కడ పుట్నాల పప్పు పౌడర్ యాడ్ చేస్తున్నాను, శనగపప్పు పొడి. అలానే గ్రౌండ్నట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, శనగ్గింజల పొడి. నేను ఆ పౌడర్లో కొంచెం కారం పొడి, వెల్లుల్లి యాడ్ చేశాను, గార్లిక్, అలానే రెడ్ చిల్లీ, శనగ్గింజలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలానే మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఈ మసాలా అంతా ములక్కాడలకి బాగా పట్టేటట్టు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మసాలా అంతా ములక్కాడలకి బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఈ ములక్కాడ ఫ్రై సాంబార్, రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్ లాగా. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ములక్కాడ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.